ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. లూకా సువార్త 6వ అధ్యాయం 21వ వచనం. ఈ దినమున ఏ విధమైన దుఃఖమైన మిమ్మల్ని వెంటాడుతుందా? ఏడ్చేవారిగా ఉన్నారా? మీరు మీ యొక్క పరిస్థితులను బట్టి, మీ స్థితిగతులను బట్టి, మీ అనారోగ్యాన్ని బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి, లేదా మీరు ఎదుర్కొంటున్న అవమానాలు, నిందలను బట్టి ఏ విధమైనటువంటి దుఃఖముతో మీరు నిండి ఉన్నా సరే, ప్రభు వాక్యం ఈ దినమున ఆశీర్వాదముగా మీ మధ్యకు వస్తుంది. మీరు నవ్వుతారని వాక్యము స్పష్టపరుస్తుంది. ఏ కారణం చేత అనంటే, దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. మీ దుఃఖమును మీ జీవితాల్లో నుంచి ఆయన తీసివేయబోతున్నాడు. మీకు చక్కటి ఆశీర్వాదకరపు ఫలములను అనుగ్రహించబోతున్నాడు. పట్టరానంత సంతోషమును మీ జీవితాల్లో నింపి మిమ్మను నవ్వేవారిగా ఆయన చేయబోతున్నాడు. ఆశ లేని వారిగా ఉండకండి. ఇక నా పరిస్థితులు ఇంతే, మారవు, నా జీవితం ఇంతటితో ముగించడమే అనేటువంటి ఆలోచన మీరు రానివ్వకండి. నిరీక్షణ కలిగి జీవించండి. పరిస్థితులు మారబోతూ ఉన్నాయి. కొంచెము ఓపిక కలిగి ఉండండి. ఏమాత్రము నిరాశ చెందకుండా ప్రభు తట్టు తిరగండి. ఆయన పైన ఆధారపడండి. ఆయనను ఆశ్రయముగా చేసుకున్న వారెవ్వరూ కూడా ఎంత మాత్రము నిరాశ చెందరు. కనుక ప్రభు వాక్యం సెలవిస్తుంది, ఆయన పరలోకము నుండి మీ మీద దృష్టి నిలిపి ఉన్నాడు. మీకు త్వరలో సహాయము చేయబోతున్నాడు. మీ యొక్క దుఃఖములను మీ జీవితము నుండి తీసివేయబోతున్నాడు. గొప్ప ఆశీర్వాదములు మీకు అనుగ్రహించబోతున్నాడు. ఇందును బట్టి దేవుని మహిమపరిచేవారిగా ఉండండి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.